లక్ష్మి గారు నమస్తే అండి. మరి ఈరోజు వైఎస్ఆర్‌సీపీ పార్టీ చలో మెడికల్ కాలేజ్ అని అంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే కట్టానని చెప్తా ఉన్నారో 17 మెడికల్ కాలేజ్ వద్ద కూడా వైఎస్ఆర్‌సీపీ నాయకులు ఈరోజు ధర్నాకైతే వెళ్తా ఉన్న పరిస్థితి. అలాగే అసెంబ్లీ దగ్గర కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ ధర్నా కూడా చేస్తా ఉన్న పరిస్థితి. ఏంటి అసలు ఎలా చూస్తారు? ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ఒకటి గమనించాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సమస్యలు ఉంటే నువ్వు ఈ సమస్యను అసెంబ్లీకి తీసుకురావాలి. ప్రజెంట్ అసెంబ్లీ జరుగుతుంది. మీరు 11 మంది పోయి వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో ఈ మెడికల్ కాలేజీ విషయం లేవనెత్తపోయారు. నాకు ప్రతిపక్ష హోదా ఇయ్యలేదంటే ప్రతిపక్ష హోదా జనమే ఇయ్యలేదయ్యా నీకు. నువ్వే చెప్పావు చంద్రబాబుకి నా 18 సీట్లు నీకు వస్తే మీకు ప్రతిపక్ష హోదా ఉండదు, 5 ఇట్లు ఆగానంటే అని కాలం నాడు నువ్వు చెప్పావు. మరి ఇప్పుడు నీకు ప్రతిపక్షాలు లేకపోయినా మెయిన్ ప్రతిపక్షం నువ్వే కదా, పార్టీ ఇప్పుడు ఉంది. నువ్వు ఇస్తారు అవకాశం, ఇవ్వకుండా ఎందుకుంటాడు? మాట్లాడటానికి ఇచ్చినప్పుడు మీరు అందరూ ఈ మెడికల్ కాలేజీ మీద ఓరెత్తిచ్చిపోయారు అసెంబ్లీని. లేదా అసెంబ్లీ బయట పవర్ పాయింట్ ఉంటుందిగా, వాకౌట్ చేసి బయటకు వచ్చి మరి మాట్లాడిపోయారు మైక్ దగ్గర నుంచొని, మైక్ పాయింట్ దగ్గర మాకు ఎట్ట అన్యాయం జరుగుతుంది, మేము మాట్లాడదామని వస్తే మమ్మల్ని నిలగొట్టారని మీరే చెప్పపోయారా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారండి ఇది డైవర్ట్ చేయడానికి అసెంబ్లీకి ఎందుకు రాలేదు అంటారని జనం. డైవర్ట్ చేయడానికి మెడికల్ కాలేజీ నువ్వు నెల నుంచి చదువుతున్నావు. నా మెడికల్ కాలేజీలు నేను కట్టించా అని. నువ్వు చంద్రబాబు కట్టించిని నువ్వు మామూలుగా చేయలేదు. ఇప్పుడు నువ్వు కట్టించిని ఆయన చెయ్యాలంటే ఆయన ఇంకా ప్రైవేటు పరం చేస్తాను, ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతో చెయ్యాలని చెప్పి ఆయన పెట్టాడు. ఇవాళ నువ్వే చదువుతున్నావు కదా, గవర్నమెంట్ పరిస్థితి ఎట్టుందో అందరూ తెలుసు. వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇవాళ ఏ గవర్నమెంట్ ఉండో మరి లోపలికి వచ్చి వాళ్ళు చూడలేరు కదా. గవర్నమెంట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ స్కూళ్ళు కానీ ఏ రకంగా నడుస్తున్నాయి, లోపల డాక్టర్లు టీచర్లు వీళ్ళంతా అసలు ఎట్లా ఉండారనేది అందరూ తెలిసి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారు, ప్రైవేట్ దానికి పోతున్నారు. వాళ్ళు డబ్బు ఉండాలి లేని ఆరోగ్యశ్రీని ఉపయోగించుకొని ఏదో రకంగా అట్టాగే ఇందులో కూడా ఉపయోగించుకొని వెళ్తారు. ఏముంది ప్రైవేట్ భాగస్వామ్యం అంటే ఇంకా నీట్గా ఉంటాయి హాస్పిటల్లో. ఎంత చేసినా గవర్నమెంట్ దాంట్లో ఇదే కదా, కాంట్రాక్టర్ల మీద వదిలేస్తారు. ఇది ఇప్పుడు ప్రైవేట్ భాగస్వామ్యం ఉంది కనుక కంపల్సరీ వాళ్ళకి ఇది మాత్రం తక్కువే ఉంది. ప్రైవేటు ప్రభుత్వం అంటే ఆరోగ్యశ్రీలు పనిచేస్తాయి, ఇంకేదన్నా చేయాలనుకున్నా వెళ్తాయి. కాబట్టి దీనికి నష్టమేం లేదు. అదేదో నువ్వు కట్టినట్టు ఫీల్ అయిపోబాకు. నువ్వు ఇవాళ నాబార్డు నుంచి కేంద్రం నుంచి తీసుకొచ్చి కట్టిన కాలేజీలు అయ్యి నువ్వేదో రాష్ట్రం సొమ్మిడి నేను కట్టా ఏం నువ్వు గట్టినీ చేయలేదని నీకు ఇంత కోపం వచ్చింది. ఇవాళ నువ్వు అసెంబ్లీ ఇది డైవర్ట్ చేయడానికి వీళ్ళు కేవలం మెడికల్ కాలేజీలు అండి. నెల నుంచి నెలలో వీళ్ళు ఎన్ని రోజులు ఎక్కడ కూర్చోవద్దు పోయి మరి అంత చేయాలనుకున్న వాళ్ళు ఇవాళ ఎందుకు పెట్టా అంటే అసెంబ్లీ జరుగుతుంది, దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి వేసిన ప్లాను. వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు, సిగ్గు శరం లేని వాళ్ళు కాబట్టే పోతున్నారు. ఇవాళ ఇప్పటికైనా 10 మందికైనా మీ నియోజకవర్గాల సమస్యల మీద పోరాడాలా, నువ్వు పోయి మెడికల్ కాలేజీ మీద పోరాడతా. నీ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ అడుగుతున్నారా ఈ 10 మందికి? మీరు అసెంబ్లీకి వచ్చి దాని మీద అడగండి, లేకపోతే కాసేపు కూర్చొని బయటకు వచ్చి చెప్పండి మాకు ఈ సమస్యలోనే మేము చెబుదామని వస్తే చెప్పనీ లేదని మీరు ప్రభుత్వాన్ని అడగండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని. కాబట్టి వీళ్ళు డైవర్ట్ చేసే విధానం ఇదేనండి. వైఎస్ఆర్‌సీపీ నాయకురాలైన రోజా కానీ, విడుదల రజనీ కానీ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వీళ్ళు మెడికల్ కాలేజ్ అది ప్రైవేటీకరణ ఒక్కటే కాదండి, వీళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది కదా. అచ్చగా ప్రైవేటీకరణ చేస్తే అదేదో వాళ్ళు ఇష్టమైన వాళ్ళకి ప్రైవేటీకరణ చేసి ఇచ్చారు, వాళ్ళ ఇష్టమైన డాక్టర్లకు వాళ్ళ ఇష్టమైన వాళ్ళకు ఇచ్చారు అనుకోవచ్చు. కానీ ఇందులో వీళ్ళ భాగస్వామ్యం కూడా ఉంది కదా. ఇవాళ ఉండబట్టే వీళ్ళు ధైర్యంగా చెబుతున్నారు మేము పీపీపీ అని పార్ట్నర్షిప్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంగా చేస్తామని చెప్పి. చేయబట్టే అవి బాగుంటున్నాయి. వాళ్ళ స్కూళ్ళు అయినా సరే మీరు ఆలోచించాలండి, వాళ్ళు ప్రైవేట్గానే ఉంటుంది. కాకపోతే ఛార్జీలు ఎక్కువ వేస్తారు. అది అన్నప్పుడు వీళ్ళు ప్రభుత్వాన్ని ఉంది కాబట్టి దాన్ని కూడా కంట్రోల్ చేసే శక్తి అప్పుడే ప్రభుత్వం మీద తిరగబడండి మీరు ఏదన్నా వాళ్ళు చేస్తే తప్పు. ఇవాళ వాళ్ళు ప్రైవేటు భాగస్వామ్యం అంటే నీట్గా శుభ్రంగా వాళ్ళు ఎట్టుంటాయి అందరికీ తెలుసు. వాళ్ళు ఎంతోమంది బయట ట్రస్టుల ద్వారా అట్లా ఎన్నో నడుపుతున్నారు. అట్లాంటిది ఒకటి అనుకోండి, ఇది అలాంటి దాన్ని మీరు ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే శుభ్రం కాస్త మంచి ఎక్విప్మెంట్స్ కానీ ప్రైవేట్ వాళ్ళు ఉంటే అడగటానికి కూడా హక్కు ఉంటుంది ప్రభుత్వానికి, వాళ్ళు ఏదైనా చేసిన. ఇప్పుడు అట్లాంటిది మీరు ఎందుకు దాన్ని ఆలోచించలేకపోతున్నారు? వాళ్ళ రోజు ఇల్లేమి లేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు ఒక గీత గీసినా ఆ గీతకు వంకలు ఎన్ని ఉండయి, ఆ గీతలో ఎటు ఉంది, ఎటుపోయిందా, తూర్పు ఎటు ఉందా, చివరెటు ఉందా, మొదలెటు ఉందా, గీతకి ఇది ఆ గీతను చోట్ల వాళ్ళు గీతకు తూర్పు పడమర ఎటు ఉందా, లేకపోతే మధ్యలో ఏదైనా సుక్క వచ్చిందా, చేంబోయి ఇది వచ్చింది, ఇదే పనిలో ఉండారండి వాళ్ళ వీళ్ళు వైసీపీ వాళ్ళు. రజనీకి రోజాకి ఓడిపోయినా సిగ్గు లేదు.
ఏమో వీళ్ళు ఓడిపోయినా కూడా మాకు ఇంకా ఏదో ఉంది, మమ్మల్ని ఏదో గౌరవిస్తున్నారు అనుకుంటున్నారు. కానీ మీరు ఏడైనా ఫైట్ చేయాలంటే అసెంబ్లీ వేదిక మీదే నువ్వు రాజధాని వద్దన్నావు. ఆ సాక్షిగానే మేము అందరం బయటకు వచ్చి ఉద్యమాలు చేసాం. ఇవాళ కూడా మీరు ఏదైనా ఫైట్ చేస్తే అసెంబ్లీలో చేయండి, బయటకు వచ్చి చెప్పండి మళ్ళీ మీరు మాకు ఇట జరిగింది అవమానం, మేము ఇట చేసామని. ఎందుకంటే మీ హయాంలో మీరు తెలుగుదేశాన్ని ఎంత ఏడిపించారో అసెంబ్లీలో ఫైట్ చేస్తానే ఉండారు వాళ్ళు లాస్ట్ దాకా. బాబు గారి మధ్యలో ఆయన ఎంత ఘోరంగా అవమానించారో అందరూ తెలుసు. మిగిలిన వాళ్ళు అందరూ వచ్చి దాన్ని ఫైట్ చేస్తానే ఉండారు. వాకౌట్ చేశారో బయటకు వచ్చి వాళ్ళ సమస్యలే చెప్పారు. మీరు కూడా అట్లా చేయండి. ఇవాళ మీరెందుకు ఆగిపోతున్నారు? ఇది డైవర్ట్ చేయడానికి వాళ్ళు నువ్వు ప్రైవేట్ కాలేజీలు అని పెట్టావు. నీ ఇంటి ముందు రోడ్డుకి ఎన్ని కోట్లు వేసుకున్నావు నువ్వు? నీ ఇల్లు కట్టడానికి ఎన్ని కోట్లు పెట్టా నువ్వు? ఇక్కడ ప్యాలెస్ విశాఖపట్నంలో కట్టడానికి 500 కోట్లు నీ సొంత ఖర్చులే పెట్టావు. మరి అదే భాగస్వామ్యం, అది ప్రైవేట్ భాగస్వామ్యం, ప్రభుత్వం భాగస్వామ్యం అనాలని నీవు అది కట్టింది. ఇప్పుడు దాన్ని ఏం చేయమనాలి? నువ్వేం దగ్గరుండి కట్టించావు, అది ఎటు పనికి రాట్లా. గవర్నమెంట్ ఫీజులు కూడా మేము బిల్లులు కట్టలేసేస్తున్నాం అంటున్నారు ఈ ప్రభుత్వం వాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు అంటున్నారు. అంటే ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ఎవరన్నా వ్యక్తులు కాంట్రాక్ట్ పద్ధతిలో ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్ట్స్ అన్ని కూడా మేము క్యాన్సిల్ చేస్తాం అని చెప్పి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇవ్వటాన్ని ఎలా చూడొచ్చు? అండ్ వైసీపీ వాళ్ళ టెంపర్తనం కానీ వాళ్ళ ఏమనాలో అది అక్కసు ఆ తనాన్ని గడుస్తాను అనాలో ఇంకోటి అనాలో కానీ వాళ్ళు ఎంత తెగిచ్చారంటే ఇవాళ అసలు ముఖ్యమంత్రిని బెదిరించే స్థాయి అండి ఇదైతే. నిజంగా సీఎంని బెదిరిస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే మేము రేపు వస్తే తీసేస్తాను పబ్లిక్ అంటే సీఎం గారు అసలు నోరు మూసుకొని కూర్చోకూడదండి. వాళ్ళ మీద ఆయన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నేను వస్తే తీసేస్తాను, నేను వస్తే ఉంచను. నువ్వు వస్తే నువ్వు చెప్పపోయినా తీసేస్తున్నావు. నువ్వు కొన్ని అయితే నువ్వు అసలు చెప్పపోయినా నేను వచ్చినప్పుడు చేస్తాను అంటున్నావు, తర్వాత తీసేస్తున్నావు. ఇవాళ నిన్ను నమ్మే స్థితిలో ఎవరు లేరయ్యా జనం. నువ్వు వస్తే తీసేస్తావని తెలిసే ఈసారి ఇంకా జాగ్రత్తగా ముఖ్యమంత్రి గారు కానీ ఇప్పుడు తీసుకునే ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా దాన్ని కాంట్రాక్ట్ తీసుకునే వాళ్ళు కానీ ఈ ప్రభుత్వ భాగస్వామ్యం కానీ వాళ్ళు తీసేయడానికి వీళ్ళేనట్టు కాంట్రాక్ట్ పెట్టుకోవాలండి. అలా పెట్టుకుంటేనే ఆయన అన్న మాటలకి జవాబుదారితనంగా ఉంటుంది. అంతేగాని వాళ్ళకి ఇక్కడ రాజధానిలో కాంట్రాక్టులు కాదయ్యా వాళ్ళు. నువ్వు వెళ్ళమనగానే తట్టబుట్ట సర్దుకొని పోవటానికి ఇప్పుడు నీ అనుభవం వచ్చింది కాబట్టి చంద్రబాబు గారు కూడా నేను చాలా తక్కువ అంచనా వేసాడు. ఎందుకంటే మీ నాన్న చూసి నువ్వు కూతకాత ఏదో చేస్తావు అనుకుంటాడు కానీ నువ్వు మరి ఎంత దిగజారుడు రాజకీయాలు, ఈ రకమైన రాజకీయాలు కక్షపూరితంగా మరి అసలు డైరెక్ట్గా బాణం వేసే రాజకీయం నీ దగ్గర ఉంది. అసలు ఇక నువ్వు ఎదురుగుండాడికి వెయ్యాలంటే డైరెక్ట్గానే బాణం వేస్తున్నావు. ఇలాంటి రాజకీయాల్లో పనికిరారండి అలాంటి వాళ్ళు. ఎంతసేపు రాజకీయాలు జనానికి మంచి చేసే విధంగా ఉండాలి కానీ ఏదైనా సరే ఈ రకంగా అసలు బెదిరించట ధోరణిలో చంద్రబాబుని బాయిలో దూకమంటం కానీ మరి ఆయన్ని బెదిరించటం కానీ అసలు ఇలాంటి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఈ కూటమి ప్రభుత్వం. ఈ తక్షణమే ఇట్లా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి. నా మెడికల్ కాలేజ్ నీ బాబు సొత్తా నీ సొత్తు అనుకుంటున్నావా? నేను ఇస్తాను, నేను తీసేస్తాను. ఏంది నువ్వు కట్టింది అయ్యామన్నా? నువ్వు రాష్ట్రం డబ్బుతో కూడా గట్లా ఈ కేంద్రం నుంచి తీసుకొచ్చి నాబార్డు నిధుల నుంచి ఆ నాబార్డు నిధులు దేనికి అయ్యి నువ్వు దేనికి కట్టావు? ఆ మెడికల్ కాలేజీలు అవి నువ్వు దేనికి ఉపయోగించాలంటే దేనికి కట్టావు? కాబట్టి ఇవాళ రైతులను కూడా మోసం చేసి ఆ నాబార్డు నిధులు కూడా ఈయన ఎవరికి అప్పచెప్పలేదండి. అవి మోసం చేసి ఈ మోసం మెడికల్ కాలేజ్ నీ పేరు కోసం నీ వాళ్ళల్లో నీ జిల్లాలో నువ్వు రాయలసీమకు నీళ్లు ముఖ్యమన్నారు వాళ్ళు. అవి లేకుండా నువ్వు పోలవరం వస్తే నీళ్ళు ఆడొస్తాయో అని అది కూడా మానేసి మెడికల్ కాలేజీలు కట్టు కూర్చుంటే ఎంతమంది మెడికల్ కాలేజీలు 17 కాలేజీలు ఎంతమంది స్టూడెంట్స్ ఉంటే నువ్వు అవి చెయ్యాలని చేసి అసలు 10 కాలేజీలకి పునాదులే లేవు సరిగ్గా. నువ్వు కట్టిన 7 కాలేజీల్లో నువ్వు ఇంకా పైపెచ్చి బెదిరించటమా? ఇవాళ చంద్రబాబు గారు తక్షణం వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలండి. వీళ్ళు ఏడైతే వాళ్ళ ధర్నాకి పోయారో అసెంబ్లీని డైవర్ట్ చేయాలి. ఇంకా అసెంబ్లీ వాళ్ళ 5 కోట్ల ఆంధ్రులకి ఆడే నిర్ణయం తీసుకుంటారో ఏం చేస్తారని అందరు చూస్తుంటే నువ్వు పోయి మెడికల్ కాలేజీ దగ్గర కూర్చుంటావు. నువ్వు కూడా చూడు అందులో ఏమి ఇచ్చారు చూసి నువ్వు ప్రెస్ మీట్ మామూలుగా తెల్లారే 3వ రోజు ప్రెస్ మీట్ పెడతావు. అట్లాంటిది పెట్టు. నీ ఇంటికైతేనే 1200 కోట్లు రోడ్లు బొడ్లు ఇవన్నీ పోసుకుంటా. ఇవాళ నీకు ఏదో మెడికల్ కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి పార్ట్నర్షిప్ చేసుకుంటుంటే ప్రభుత్వం నీకు బాధగా ఉంది.